క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ సమయంలో ఈ ఉపవాసం విషయంలో ప్రభు ఏమంటున్నాడంటే, మరి ముఖ్యంగా శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారత్వాన్ని వారు చూపిస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. వారి ముఖాలను చూసినప్పుడు చాలా దుఃఖకరంగా ఉన్నట్లు కనబడే పరిస్థితి. ఎందుకంటే వారు మనుషులలో కలిసినప్పుడు వాళ్ళను ప్రశ్నించినప్పుడు, మేము ఉపవాసం ఉంటున్నాం, అందువలన మా యొక్క ముఖాలు వికారంగా ఉన్నాయి అని వారు చెప్పుకుంటారు. దీనివలన ఉపవాస ఫలం వారు పొంది ఉన్నారని ప్రభు వార్త అంటున్నాడు. అయితే ఈ లోకరీతిగా వారు మనుషుల మెప్పు కోరుతున్నారు, కానీ మనం ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు దేవుని మెప్పు కోరే వారంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందువలన 17వ వచనంలో ఏమంటాడంటే, ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అంటే ఉపవాసం చేసేటప్పుడు ముఖం వికారంగా కనబడకుండా ఉండేదాని కొరకు ఇక్కడ తల అంటుకునే మాట ఇంగ్లీష్లో చూసినప్పుడు కోంబ్ యువర్ హెయిర్ అని ఉంది. అంటే నీ తలను మంచిగా దూకోవాలి, నీ ముఖమును కడుక్కోవాలి. ఎప్పుడైతే మనం ముఖం కడుక్కొని తల దూకుంటామో మనం ఫ్రెష్గా కనపడతాం. ఉపవాసం చేసినా కూడా మన యొక్క ముఖము ఉపవాసం చేసినట్లు కనబడదు. ఆ విధంగా మనం ఉపవాసం చేయాలని ప్రభు కోరుతుంటున్నాడు. శాస్త్రుల వలె పరిచయుల వలె కాక మనం దేవునికి మాత్రమే మనం చేసిన ఉపవాసం తెలిసేటట్టుగా మనం చేయాలని ప్రభు కోరుతున్నాడు. అది వ్యక్తిగతమైనప్పుడు. అందువలన ప్రభు అంటాడు 18వ వచనంలో, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనం ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు అది రహస్యంగా ప్రభు కొరకు చేస్తున్నాం గనక అది ప్రభువుకే తెలిసేటట్టుగా మన యొక్క ఉపవాస ప్రార్థన చేయాలని ప్రభు కోరుతున్నాడు. వేషధారత్వం ఉండకూడదని ప్రభు కోరుతుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపాభరితుడమైన మా పరలోకపు తండ్రి, గడిచిన రాత్రంతా మమ్మల్ని సుఖంగా కాపాడి మంచి నిద్రనిచ్చి మెలకువనిచ్చి సజీవ లెక్కలు ఉంచినందుకై మీ బంగారు పాదములకే మా హృదయపూర్వకమైన వందనములు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఈ వారంలో వచ్చే ఆదివారం నాయన మా సంఘంలో కోతకాల పండుగ ఉంటుండగా ఆ కార్యక్రమం జయకరంగా జరుగుటకు నీ యొక్క సహాయతను అనుగ్రహించు. సంఘస్థులందరూ కూడా దాని కొరకు సిద్ధపడి ప్రభా ప్రార్థించి నాయన మరి నీ ఆలయమునకు వచ్చేవారు వచ్చి నీకు కానుకలు సమర్పించుకునేవారు సిద్ధపడుటకు నీ యొక్క కృపను అనుగ్రహించమని వేడుకొంచుంటున్నాం. ప్రభా, రేపు జోసెఫ్ హాస్పిటల్కి వెళ్ళనంటుండగా మరి డాక్టర్లు ఆయనను పరీక్ష చేసి ఆయన ఆపరేషన్కు కాలు సిద్ధంగా ఉందన్న సంగతి అవునా కాదా తెలుసుకొని ఆ విషయం మరి ప్రకటించినప్పుడు మేము అది తెలుసుకొని దాని ప్రకారం ఉండటకు నీ యొక్క కృపను అనుగ్రహించము. ప్రభా, సత్యవేదమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆమెకు చూపును దయచేయం తండ్రి. వాక్యం చదువుకునేంత చూపు వచ్చుటకు నీ కృపను అనుగ్రహించమని వేడుకొంచుంటున్నాం. ప్రశాంతి కుమారుని కొరకు ప్రార్థన చేస్తున్నాం. తిరిగి ఆ పిల్లవాడు రాత్రులలో ఏడుస్తున్నాడనే మాట విన్నాం తండ్రి.
నీ దయగల హస్తంతో ఆ పిల్లవాడిని ముట్టి బాగు చేసి సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యంను అనుగ్రహించమని వేడుకొంచుంటున్నాం. ప్రభా, ఈ దినమంతట్లో నీ కాపుదల భద్రతను మా అందరికి అనుగ్రహించి నడిపించమని యేసు నామమున వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సంఘమంతటికి, ఎగ్జిక్యూటివ్ వారికి, కోర్ కమిటీ వారికి, ఇప్పుడు ప్రార్థించిన వారికి, మరి ముఖ్యంగా రమేష్ రమణి వారి కుమారునికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనగాక. ఆమేన్.